దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు పలు ప్రాంతాలు నిప్పుల కుంపటిలా మారాయి. 14 ఏళ్ల తర్వాత ఢిల్లీలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు 31.9 డిగ్రీల సెల్సియస్ వద్ద నమోదయ్యాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు 48 డిగ్రీలు నమోదయ్యాయి. ఉత్తరప్రదేశ్లోనూ ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పలు చోట్ల 47 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రత నమోదవుతోంది. భానుడి ప్రతాపంతో ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. తెలంగాణ నిప్పుల కొలమిని తలపిస్తోంది. 11 జిల్లాలకు వడగాలులు హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ క్రమంలో 15 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. మరో 13 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. నిన్న అత్యధికంగా పిడుగురాళ్లలో 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే ఆగ్నేయ అరేబియా సముద్రం పైన కర్ణాటక మీదుగా ఉపరితల ద్రోణి విస్తరించి ఉంది. దీని ప్రభావంతో రానున్న 5 రోజులు వేడి వాతావరణంతో పాటు అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు. వడగాల్పుల తీవ్రత కొనసాగుతుందన్న వాతావరణ శాఖ దక్షిణ కోస్తా, అల్లూరు, అనకాపల్లి, పార్వతీపురం, ఏలూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక ఏపీలో ఎండ తీవ్రత ఏ విధంగా ఉంది అన్నటువంటి వివరాలు మనకు అనురాధ అందిస్తారు. అనురాధ, ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి? ఎండల తీవ్రత ఏ విధంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో? వాతావరణ శాఖ ఏం చెబుతోంది? ప్రస్తుతం వాతావరణ శాఖ ఇచ్చిన అలర్ట్ ప్రకారం చూస్తుంటే గనక రాబోయే 5 రోజులు కూడా ఇంకా వేడి వాతావరణం కొనసాగుతుంది. దాదాపుగా 45 డిగ్రీల పైబడి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇప్పటికే ఏపీలో పలు జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ని కొనసాగిస్తూ ఉంది. అయితే అదే సమయంలో ఏదైతే అరేబియా సముద్రం మీదుగా, కర్ణాటక మీదుగా దక్షిణ రాయలసీమ వరకు కూడా ఒక ఉపరితల ద్రోణి ప్రస్తుతం విస్తరించి ఉంది. ఉపరితల ద్రోణి ప్రభావంతో కూడా రాబోయే 5 రోజులు అక్కడక్కడ వర్షాలు, ఉరుములతో కూడిన వర్షాలు, అకాల వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. అయితే ఉష్ణోగ్రతల్లో మాత్రం ఎటువంటి మార్పు ఉండదు. పగటి ఉష్ణోగ్రతలు పెరగడంతో పాటు నైట్ టెంపరేచర్స్ కూడా కొనసాగుతాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ, విపత్తు శాఖ కూడా అలర్ట్ మెసేజెస్ పంపించడంతో పాటు హెచ్చరికలు కూడా జారీ చేసింది. అలాగే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ వరకు దాదాపుగా 15 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్, అలాగే మరికొన్ని జిల్లాల్లో ఎల్లో అలర్ట్ కొనసాగుతూ ఉంది. ఈ రోజు ఇక్కడ ఉత్తరాంధ్ర వైపు చూసుకుంటే ఉత్తరాంధ్ర జిల్లాలని అంటే శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి, అనకాపల్లి, ఏలూరు, ఉభయ గోదావరి జిల్లాల వరకు కూడా ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. ఇక్కడ ఎండల తీవ్రతతో పాటు అకాలంగా అప్పుడప్పుడు వర్షాలు కూడా ఈ 5 రోజుల్లో కూడా కురిసే అవకాశం ఉంది. దక్షిణ రాయలసీమ ప్రాంతాల వైపు చూసుకుంటే కనుక హై టెంపరేచర్స్ నోట్ అయ్యే అవకాశం ఉంది. నిన్న అత్యధికంగా పిడుగురాళ్లలో దాదాపుగా 48.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే రాయలసీమలో పలు ప్రాంతాల్లో దాదాపుగా 45 డిగ్రీల పైబడి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం ఈ జిల్లాల్లో అంటే చూసుకుంటే గనక ఇక్కడ వాతావరణం చాలా మిశ్రమంగా ఉంటుంది. ఎక్కువ వేడి వాతావరణంతో పాటు అక్కడెక్కడ కూడా పిడుగులతో కూడిన వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే కనుక 2 తెలుగు రాష్ట్రాల్లోని ఇటు ఎండల తీవ్రత, అటు అకాల వర్షాల ప్రభావం ఈ 2 కూడా 5 రోజుల పాటు సమానంగా ఉండే అవకాశం ఉంది. చాలా విభిన్నమైన వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఎండల తీవ్రత అధికంగా ఉంటుంది. వడగాల్పుల తీవ్రత, అలాగే కోస్టల్ సిటీస్ అంటే తీర ప్రాంతాలకి దగ్గరగా ఉన్న పట్టణాలు, నగరాల్లో ఇంకా ఎక్కువ ఉక్కపోత వాతావరణం ఉంటుంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. విశాఖపట్నం కలెక్టరేట్ లో ఇప్పటికే ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్ కోసం టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా ఇచ్చారు. ఏదైనా అత్యవసరమైన సహాయక చర్యలు ప్రజలకు అవసరం అయితే వెంటనే చేసేలాగా జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ మరికొద్ది రోజుల పాటు సమ్మర్ యాక్షన్ ప్లాన్ ని కొనసాగించేలాగా ఆదేశాలు అయితే జిల్లా యంత్రాంగానికి ఇక్కడ జిల్లా కలెక్టర్ అందించడం జరిగింది. రైట్ అనురాధ.